హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఎమ్మీగా జ్యూసీగా గులాబ్ జామ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను చూడండి. చాలా చేసుకున్నాను. ఇవేమో రెడ్ బాక్స్లో ఉన్నవి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ మా బాబు కోసం అని చెప్పి ఇలా డ్రై గులాబ్ జామ్ అయితే పెట్టేసుకున్నాను, చూసారా అండి. ఇవైతే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. ఈరోజైతే ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడ కలుస్తున్నాం అనమాట. ఇదిగోండి, ముందుగా అయితే నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇన్స్టెంట్ 1+1 ఆఫర్స్ పెడతారు కదండి ఎంటీఆర్ అయితే ఎప్పుడు కానీ. 1 ప్యాకెట్ వచ్చి 160 గ్రామ్స్, 15 గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంటుందండి, అంటే 175 గ్రామ్స్. అలాంటివి 2 ఉన్నాయన్నమాట, అంటే 350 గ్రామ్స్ అనమాట. మొత్తం అయితే నేను పిండి కలుపుతున్నది. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఇంకొక చిన్న కప్ పెట్టేసుకున్నాను. ఒక ప్యాకెట్ అయితే కట్ చేసుకుంటున్నానండి. చూడండి, నీట్గా ఇలా కట్ చేసుకొని చిన్న బౌల్లోకి వేసుకుంటున్నాను. చిన్న బౌల్కి వేసుకుంటున్నానండి 1 ప్యాకెట్. చూడండి, ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ కూడా కట్ చేసుకొని అది కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. నేను చూపించిన కొలతలతో చేయండి, కరెక్ట్గా వస్తుంది మీకైతే. ఇది 2వ ప్యాకెట్ అండి, చూసారా. 2 ప్యాకెట్స్ కలిపి 1 కప్ వచ్చింది. ఇంకా 25% వరకు వచ్చిందనమాట, 350 గ్రామ్స్ ఇదైతే. చూడండి, ఇప్పుడైతే అదే కప్పు కొలతతో నేనైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. చూడండి, అందులోనే పాలు కలుపుకుంటున్నాను. ఇది కాచి చల్లార్చిన పాలండి. ఇదిగో చూసారా, హాఫ్ కప్ కన్నా ఇంకా తక్కువగా వేసుకున్నాను పాలైతే. పాలు వాటర్ 2 కలిపి వేసానండి. ఇవి కొద్దిగా వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. మనం చపాతీకి పిండి కలిపినట్టు కలపకూడదు. దీనికి నెమ్మదిగా కలుపుకున్నామంటే మనకి మెత్తగా వస్తాయన్నమాట స్పాంజ్లా. జామ్ అయితే చాలా బాగుంటుంది కదండి. ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. మేమైతే బాగా తింటాం అనమాట జాము, గులాబ్ జామ్, జ్యూసీ గులాబ్ జామ్. చూడండి, ఇప్పుడు సరిపోలేదు కదా, మళ్ళీ కొంచెం వేసుకుందాము. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసామంటే ఎక్కువ వాటర్ అయిందంటే లిక్విడ్లా అయిపోతుంది మళ్ళీ. అప్పుడు మళ్ళీ ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చి వేయాలన్నమాట. ఎందుకు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కదా. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి, గట్టిగా పిసికినట్టు కలపకూడదు. ఇలా వేల మధ్యలోనే అలా నలిగిపోవాలన్నమాట పిండి అనేది. స్మూత్గా కలుపుకోవాలి. చూసారా, ఇలా పిండి అంతా ఒకటిగా వచ్చాక చేతిలోకి తీసుకొని 2 చేతులతో నెమ్మదిగా నలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు చేతిలోకి తీసుకొని నెమ్మదిగా ఇలా చేసుకున్నామంటే ఫింగర్స్తోనే నలుపుకోవాలండి. అప్పుడే మనకి మెత్తగా అనేది వస్తుంది, బాగా పొంగుతుంది కూడా. పిండి అనేది బాగా పొంగాలండి. చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు దీన్ని ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా పెట్టేసుకుందాము. బాగా నానుతుంది, మెత్తబడుతుంది. పిండి కూడా పొంగినట్లు వస్తుంది అనమాట. ఇందులో మనం ఏం వేయలేదు కదా, పాలు వేసి కలిపామంతే, వాటర్ పాలు వేసి. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకొని చూద్దాము. ఇదిగో చూడండి, మెత్తగా వచ్చింది కదండి. అలాగే నేను ఇంకా కొంచెం వేరే పిండి కూడా తెచ్చి కలిపేసుకున్నాను, చూసారా. మీకైతే 350 గ్రామ్స్ చూపించాను కదండి, మళ్ళీ ఒక 350 గ్రామ్స్ వరకు నేను యాడ్ చేసుకున్నాను. మొత్తం 700 గ్రామ్స్ అనమాట ఇది. ఇదిగో చూడండి, అంటే నేను 4 ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను చిన్నవి. మొత్తం ఇదైతే 700 గ్రామ్స్ అండి. మొత్తం కలపడం చూపిస్తే వీడియో లాంగ్ అవుతుంది అనేసి నేను ఒకటి చూపించాను మీకు, ఇంకొకటి అలాగే కలిపేసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చూడండి, 2 కలిపేసుకున్నాను ఇప్పుడైతే. ఇదిగో చూసారా, ఎయిర్ బాల్స్ అనేది వస్తుంది కదండి, అంటే పిండి బాగా నానిందనమాట మనకి. ఇప్పుడైతే జామ్ అనేది మనకు బాగా వస్తుంది. ఇదిగో చూడండి, ఎక్కడ కానీ సాగినట్టయితే లేదు కదండి పిండి ముద్ద. ఎయిర్ బాల్స్ వచ్చాయి కదా ఓపెన్ చేసి చూస్తే. ఇప్పుడు మళ్ళీ 2 కలిపేసాం కదండి, ఒక 2 మినిట్స్ వరకు అలా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడైతే జీరా ఎలా పట్టేసుకోవాలో చూద్దాము. 1 కప్పు పిండికి 2 కప్పులు షుగర్ వేస్తున్నానండి. కప్పు పిండికి 2 కప్పులు షుగర్ అన్నమాట.
ఇదిగోండి. మీరు షుగర్ తక్కువ తినాలనుకుంటే కానీ కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా తగ్గించే వేశాను. మీకు కరెక్ట్గా షుగర్ కావాలి ఇంకా ఎక్కువ కావాలంటే మీరు తినే స్వీట్ని బట్టి అలా వేసుకోవచ్చు షుగర్ అయితే. ఇప్పుడు గరిటె తీసుకొని సిమ్లో పెట్టుకొని స్టార్టింగ్ అయితే ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. కొంచెం వేడెక్కాక సిమ్లో పెట్టుకొని బాగా తిప్పుతూ ఉండాలండి. మనం వేసిన చక్కెర అంతా కూడా కరిగిపోవాలి. చూసారు కదండి, చూస్తుండగానే బాగా కరిగిపోయింది కదా. మరి తీగ పాకం అయితే అవసరం లేదు, జస్ట్ ఊరికే అలా కరిగిందంటే చాలండి. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఇందులో యాలకులు అయితే వేస్తున్నానండి. పౌడర్ చేశాను, ఇదిగో చూడండి దంచి వేస్తున్నాను. ఒక 4 యాలకులు అయితే తీసుకొని బాగా దంచి వేశాను. స్మెల్ అయితే బాగుంటుంది కదండి యాలకుల ఫ్లేవర్ అనేది. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. చాలు, మనకి ఇది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని బాండిల్ పెట్టేసుకుందాము. జీరా పక్కకు పెట్టేసుకున్నాను. అదే స్టవ్ మీద బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ వేడయ్యేసరికి మనం జామ్ అనేది రెడీ చేసుకుందాము. ఉంటలు రెడీ చేసుకుందాము. చూసారా, బాగా పొంగింది కదా పిండి అనేది. చూడండి, ఎటు తిప్పినా కూడా నీట్గా వచ్చేస్తుంది కదా అలా. ఇప్పుడు చిన్న చిన్నగా మనకి ఏ షేప్లో కావాలో ఆ సైజ్ అయితే చేసుకుందాం బాల్స్. ఇదిగో చూడండి, నేనైతే కొద్దిగా నెయ్యి తీసి పెట్టుకున్నాను. నెయ్యి అలా చేతికి రాయేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత పిండి వరకు తీసుకొని నెమ్మదిగా రౌండ్స్ చుట్టేసుకోవడమే. చూసారా ఇలా. ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేసుకుందాము. వీటిని అన్నిటినీ ఇలా చేసుకొని లాస్ట్లో మళ్ళీ ఒకసారి మనం ఆయిల్లో వేసే ముందు ఒకసారి మళ్ళీ ఇదే విధంగా రౌండ్ చుట్టుకున్నామంటే చేసినవన్నీ కూడా ఎయిర్ బాల్స్ ఏమన్నా అలా వచ్చుంటే కానీ ఎయిర్ క్రాక్స్ అనేటివి బాగా క్లోజ్ అయిపోతాయండి. మనకి జామ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇది నేను గట్టిగా రుద్దేస్తున్నాను కదా, ఇదిగో చూడండి. మీకు చూపించడానికి ఇప్పుడు రుద్దేదైతే కొంచెం గట్టిగా రుద్దుతున్నాను. చూసారా, ఫస్ట్ పెట్టిన 3 నెమ్మదిగా రుద్దుకున్నాను. ఇది చూడండి, సాగుతుంది కదండి గట్టిగా. ఇది చూడండి, ఇది తీసామంటే ఎయిర్ బాల్స్ అనేది వస్తుంది మనకు. ఓపెన్ అయిన చేసా అంటే ఇది చూడండి, ఓపెన్ చేయగానే అలా వచ్చింది కదా. ఇదైతే చూడండి సాగనట్టుంది కదండి. మనకి అలా ఎయిర్ బాల్స్ అనేది రావాలన్నమాట ఓపెన్ చేస్తే. ఓకే, నెమ్మదిగా ఇలా రుద్దుకోవాలి. పిండినంతా కూడా సగం పిండి వరకు ఇలా ప్లేట్ నిండా అయితే రౌండ్స్ చేసుకున్నాను, లడ్డు సైజుల్లో చిన్నవిగా. ఇంకా కొంచెం పిండి అయితే ఉందండి సగం వరకు. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇవి ఆరిపోతాయి కాబట్టి ముందు అవి నేను ఆయిల్లో వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయింది బాగా. ఒకటి వేసి చూద్దాము. ఆయిల్ కాగిపోయింది కదండి. ఇప్పుడైతే ఇది తీసి పక్కకు పెట్టేసుకొని మనం చేసినవన్నీ ఇందులోకి వేసుకుందాము. బాగా ఎర్రగా కాగిందంటే చాలా బాగా వస్తాయండి. మనం ఇందులో ఫుడ్ కలర్ అంతా ఏం వేయలేదు జీరాలో కూడా, కానీ మనకి తినేటప్పుడేమో అదేలా ఉంటుంది కలర్. చూడటానికి అంతా కూడా బాగా టేస్ట్గా ఉంటాయన్నమాట, రుచిగా. నెమ్మదిగా వేసుకోవాలండి, ఆయిల్ మీద పడకుండా వేసుకోవాలి. కొన్ని ఇలా వేసుకుంటున్నాను. చూసారా, ఆయిల్ అయితే మంచి హీట్లో ఉంది. సిమ్లో పెట్టేసుకున్నాను నేనైతే. ఇలా ఆపకుండా తిప్పుతూ ఉన్నామంటే అన్ని సైడ్లలో బాగా కాలుతుంది. మంచి కలర్ అయితే వస్తుందండి. చూసారా, పైన ఇలా బ్రౌన్గా అయిపోయిందని చెప్పి మనం తీసేసామంటే లోపల పచ్చిగానే ఉంటుందండి. బాగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఒక 1 to 2 minutes వరకు బాగా అలా కలుపుతూనే వేపుకోవాలన్నమాట ఇలా. అప్పుడైతే మనకి లోపలంతా కూడా ఉడుకుతుంది పిండి అనేది. ఇప్పుడు వీటిని మనం జీరా పట్టుకున్నాం కదండి, అందులోకి వేసుకుందాం. చూసారా,
ఇప్పుడైతే కలర్ ఇలా తెలుస్తుంది కదండి, జీరా అంతా పీల్చేసుకునిందంటే కలర్ వేరే వచ్చేస్తుంది. ఇదిగో చూసారా, అన్నింటినీ ఇదే విధంగా వేసుకోవాలి. ఫస్ట్ ఏమో ఆయిల్ కొంచెం ఎక్కువ కాగింది కదండి, అందువల్ల కొంచెం కలర్ అలా వచ్చింది. ఇప్పుడు చూడండి ఆయిల్ కరెక్ట్గా ఉంది. చూసారా, మీకు ఏ కలర్ అయితే ఇష్టం, ఈ కలర్లో ఉంటే ఇష్టమా, ఇందాక చూపించిన కలర్లో ఉంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా, పిండి మొత్తం అన్ని వంటలు చేసుకొని ఇలా వేసుకున్నాను. జీరా పట్టిన బౌల్ అయితే నిండిపోయింది. నెమ్మదిగా తిప్పుకుంటున్నాను. ముందు వేసినవంతా కొద్దిగా జీరా పీల్చేస్తుంటుంది కదండి, ఇప్పుడు వేసినవి కిందకి వెళ్ళేట్టుగా అలా తిప్పుకుంటున్నాను. ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. వీటిలో అయితే కొన్ని డ్రైగా ఉన్నవి ఇంట్లో పెట్టేసుకొని మిగిలినవన్నీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. అక్కడికి తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తారు అమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు అయితే. అందుకని నేను తీసుకెళ్ళిపోతున్నాను. డాడీది చిన్నది ఫంక్షన్ అయితే ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తారు, ఫ్రెండ్స్ వస్తారని చెప్పి వాళ్ళ కోసమని ఇలా చేసుకుని తీసుకెళ్తున్నానండి. ఈ వీడియో తర్వాత మీకు బూందీ మిక్చర్ కూడా పెడతాను వీడియో, అది కూడా చూసేసేయండి. అది కూడా డాడీ కోసం చేస్తున్నాను. మిక్చర్ కూడా చాలా బాగా వచ్చింది. చూసారా, ఇప్పుడైతే వీటిని ఒక బకెట్లోకి వేసుకుందాము. ముందుగా అయితే కొంచెం పైన డ్రైగా ఉన్నవి కిందకి వేస్తున్నానండి. అదైతే మళ్ళీ మనం జీరా వేసామంటే జీరా కిందకి వెళ్తుంది కదా, అందుకని డ్రైగా ఉన్నవన్నీ చేతితో తీసి ఇలా కింద ఫస్ట్ పెట్టేస్తున్నాను. ఇంకా బాగా ఊరాలండి. ఇది ఒక 2-3 అవర్స్ అలా ఉంచామంటే బాగా ఊరుతుంది. నేను వెంటనే అయితే ఇలా మారుస్తున్నాను. తర్వాత మార్చాలంటే వీలు కాదు కదండి మనకి, ఎందుకంటే స్మూత్గా అయిపోయి ఉంటాయి. బాగా జీరా అంతా పీల్చేసుకొని అప్పుడు విరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకే నేను ముందుగానే ఇలా చేస్తున్నాను. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం కదండి గులాబ్ జామ్ అంటే. ఇష్టం లేని వాళ్ళు అసలు ఉండరనుకుంటాను నాకు తెలిసినంత వరకు. మేమైతే ఎమ్మీగా లాగిచ్చేస్తాము. ముందుగా అయితే మా డాడీకి పెట్టేస్తాను, తర్వాత మేము లాగిచ్చేస్తాం అన్నమాట. అలాగే వంచితే విరిగిపోతాయని డ్రైగా ఉన్నవన్నీ తీసి చేత్తో వేస్తున్నాను. ఇదిగో చూసారా, ఇందులో జీరా పోయేసాను చూడండి, అంత కిందకి వెళ్ళిపోయింది. ఫస్ట్లో మనం వేసినవి బాగా డ్రైగా ఉన్నాయి కదా, అవంతా బాగా ఇప్పుడు జీరా పీల్చేసుకుంటుంది. మాకేమో డ్రై గులాబ్ జామ్ అన్నట్టు ముందుగా వేసినవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను. చూసారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.